ఇక్కడ ఒక హోటల్ ఉంది, అపాంగ్ హోటల్ అని చెప్పి. ఒక రిమోట్ విలేజ్ ఇది. వీళ్ళ కిచెన్ ఇలా ఉంది. మా కోసం స్పెషల్గా ఇప్పుడు చేస్తున్నారు. ఒక పెద్ద ఆయన వాళ్ళ వైఫ్ కలిపి రన్ చేస్తున్నారు ఈ హోటల్. వాళ్ళ ఇల్లు కూడా ఇదే. ఎగ్ కర్రీ చేస్తున్నారు. ఇండక్షన్ స్టవ్ పెట్టి దాని మీద చేస్తున్నారు అనమాట. వీళ్ళ దగ్గర గ్యాస్ పొయ్యి ఉంది, ఇండక్షన్ స్టవ్ ఉంది, అండ్ పక్కన కట్టెల పొయ్యి కూడా ఉంది. అచ్చా అచ్చా పూరా ఓకే. ఇక్కడ కింద నుండి వచ్చే పొగ ఉంటుంది కదా, దాంతో పొగ పైకి వెళ్ళి స్మోక్డ్ మీట్ అయ్యిద్దంట. తర్వాత దాన్ని వండుకుంటారు. మంచి టేస్ట్ వచ్చిందని చెప్పి అలా పెడతారంట. ఇది వీళ్ళ సెటప్. ఇక్కడ జస్ట్ 10 minutesలో ఇవన్నీ రెడీ చేసి పెట్టారు. పప్పు, ఫ్రూట్స్ పెట్టారు, పపాయ, చిన్న చిన్న యాపిల్స్, మష్రూమ్స్, చెన్న, పికిల్, బాయిల్డ్ వెజ్జీస్, ఆమ్లెట్, రైస్. వీళ్ళ రైస్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇది స్టిక్కీ రైస్, వైట్ స్టిక్కీ రైస్ అనమాట. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఎలా దొరికిద్దా అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. వేడి వేడి అన్నం, అద్భుతమైన పప్పు, బంగాళదుంప పప్పు నెక్స్ట్ లెవెల్లో ఉంది. దీంతో పాటు ఆమ్లెట్ చేశారు. మామూలుగా లేదు ఆమ్లెట్ అయితే. దాన్ని పెట్టుకుని తింటే అబ్బాబ్బా మాటలు లేవంతే. ఇది వీళ్ళ స్పెషల్ చట్నీ. ఇక్కడ లోకల్ చిల్లీస్తో చేస్తారు. ఇది పప్పుతో పాటు తింటే మన ఆవకాయ పప్పు రేంజ్ ఉంటుంది. బాయిల్డ్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కడికి వెళ్ళినా ఇస్తున్నారు. జస్ట్ వాటర్లో బాయిల్ చేసి ఇస్తున్నారు. అవి కూడా హాఫ్ బాయిల్ అవుతున్నాయి. కొంచెం క్రంచీగా ఉంటుంది ఇవి తింటున్నప్పుడు. ఇలాంటి మీల్ రోజుకి ఒక్కటి తిన్నా చాలు, ప్రశాంతంగా ఉంటాం. తిన్న తర్వాత ఫ్రూట్స్ తింటుంటే మామూలుగా ఉండదు. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ అంతా కలిపి జస్ట్ 500 రూపీస్ వర్త్ అంతే. కింద మీకోసం ఫుల్ వీడియో వెయిట్ చేస్తుంది, చూసేయండి.